రాత్రి 10 గంటల ప్రాంతంలో రుద్రూరు మండల కేంద్రంలో పీడిఎఫ్ బియ్యం మాఫియా దారుడు గత ఏళ్ల నుంచి పీడిఎఫ్ బియ్యం మాఫియా చేస్తాడు. ఈయన పెద్ద సారు కుమారుల పేరు చెప్పుకుంటూ పీడిఎఫ్ బియ్యం మాఫియా జోరుగా చేస్తాడు. ఆయన ఇంట్లోనే తప్పికొట్టిండు. ఒక ఆటో ఉంటుంది, ప్యాజీ ఆటో ఉంటుంది. ఆ ప్యాజీ ఆటోలో ఊరు తిరిగి బియ్యం తెస్తాడు, ఇంట్లో తప్పి కొడతాడు. ఆ ఇంట్లో తప్పి కొట్టిన బియ్యం ప్రభుత్వ పీడిఎస్ బియ్యం మొత్తం బొలెరో ద్వారా వివిధ చోట్లకు తరలిస్తాడు. నిన్న శనివారం అనగా ఈ శనివారం రోజు ఆయన ఇంట్లో తప్పికొట్టిన పీడిఎస్ బియ్యం ఒక బొలెరో వాహనంలో నింపి 10:30-11 గంటల ప్రాంతంలో రుద్రూరు చౌరస్తా నుంచి ఇట్లా పంపించినమాట. ఈ పీడిఎస్ బియ్యం మాఫియాదారుడు అరాచకాలు బాగా నడుస్తున్నాయి. ఈయన రౌడీజం కూడా చేస్తాడు, గుండాయిజం చేస్తాడు. కానీ వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఎందుకంటే సెటిల్మెంట్ల పర్వం కదా. ఇక తర్వాత ఈయనతో పాటు ఇంకోతను ఉన్నాడు, ప్రభుత్వ కార్లకు బియ్యం ఎత్తాడు. ఆ బియ్యాన్ని ఏం చేస్తాడు, ఆటోలలో వెనుక దాన్ని పొక్కలు కొడతాడు. ఆ పొక్కలు కొడితే ఆ బియ్యం మొత్తం కింద పడుతుంది అన్నమాట. ఆ కింద పడ్డ బియ్యం మొత్తం జమ చేసి దాన్ని అమ్ముకుంటాడు. ఇక తర్వాత అక్కడ సప్లై చేసే బియ్యాన్ని ఈయననే కొనుగోలు చేసి ఇక ఆ బియ్యం మొత్తం ఒక రూమ్లో ఆయన పాత ఇండ్లు ఉన్నట, ఆ పాత ఇంట్లో తప్పి చేసిన బియ్యం మొత్తం వివిధ చోట్ల వివిధ రేట్లకు అమ్ముకుంటాడట ఈ దొర. ఇక ఈ దొరతో పాటు ఇంకా కొంతమంది మాఫియాదారులు కూడా రుద్రూరు మండల కేంద్రంలో ఉన్నారు. ఇక కొంతమంది వ్యాపారస్తులు కూడా జోరుగా పీడిఎస్ బియ్యం కొనుగోలు చేసి ఇచ్చేస్తారు. ఇక బోధన్ పట్టణంలో చూస్తే గోశాల రోడ్డుకు ఒక బియ్యం దుకాణం, పాత బస్టాండ్ ఒక బియ్యం దుకాణం, నడి రోడ్డు మీద ప్రధాన రహదారి పక్కనే పీడిఎస్ బియ్యం కొనుగోలు చేస్తూ ఉంటారు. తప్పి మాలాడ ఉంటుంది పీడిఎస్ బియ్యం. దీని గురించి పట్టించుకునే నాదులే కరువయ్యారు. ఇక పోతే దీని గురించి మామూలు తీసుకోవడమే తప్ప వీటిపై ఏం చర్యలు ఉండవు. ఎంతమంది 100 డైల్ చేసినా, ఎంతమంది ఆఫీసర్లు చెప్పినా, ఎంతమంది రెవెన్యూ ఆఫీస్ చెప్పినా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేవు. ఇక పట్ట పగలు రాత్రి పగలు ఇట్లా జరుగుతున్నది. దీని మీద పట్టించుకున్న నాదులు లేరు. ఇక కొంతమంది ఏమంటారు అంటే, దీని మీద పట్టించుకునే ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, నెల జీతం తీసుకుంటారు కానీ ఏం చేస్తలేరు అన్నట్టు ప్రజలు విమర్శలు చేసుకుంటున్నారు. ఆఫీసర్లు గట్ల పోయి కంప్లైంట్ వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటే ప్రజలు నమ్మకం ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు.